వినాయక రూపం వెనుక రహస్యాలు ఇవే. వినాయకుడు శివుడు పార్వతీల కుమారుడు. వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఏ పేరిట పిలిచినా పలుకుతాడని నమ్మకం. మొత్తం 32 రకాల పేర్లతో పిలుస్తుంటారు. సుముఖ, కపిల, గజకర్ణ, లంబోదర, వికాంత్, బాలగణపతి, భక్తి గణపతి, దుంది గణపతి, దుర్గా గణపతి, ద్విజ గణపతి, ద్విముఖ గణపతి, ఏకదంత గణపతి, ఏకాక్షర గణపతి, హరిద్ర గణపతి, హేరాంబ గణపతి, క్షిప్ర గణపతి, క్షిప్ర ప్రసాద గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, నృత్య గణపతి ఇలాంటి ఎన్నో పేర్లతో కొలుస్తుంటారు. శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ మానవులు దేవతలతో ప్రథముడు, జ్యేష్ఠుడు అయిన గణపతిని అన్ని సందర్భాల్లోనూ పూజించటమే కాదు, దేవతలందరూ త్రిమూర్తులతో సహా పూజించినట్లు ఆధారాలున్నాయి. గణపతికి ఉన్న నామాలలో బాగా ప్రసిద్ధమైనవి వినాయకుడు, గజాననుడు. గణనాథుడికి ఉన్న 12 నామాలలో ప్రతిదాని వెనుక ఒక చరిత్ర ఉంది. ముఖ్యంగా వినాయకోత్పత్తి వినాయకుడు, గజాననుడు కావటానికి గల కారణాలు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. అంతేకాదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు కనబడుతుంది. సృష్టి కార్యం ప్రారంభించే ముందు బ్రహ్మ ప్రార్థించిన గణపతి ఓంకార స్వరూపుడు. కృతయుగంలో కశ్యపునికి అతిథికి జన్మించింది మహోత్కటుడు అనే పేరుతో దేవాంతక నరాంతక రాక్షసులను సంహరించాడు. త్రేతాయుగంలో మయూరేశుడుగా అవతరించి త్రిమూర్తులకు వారు కోల్పోయిన స్థానాలను తిరిగి ఇప్పించాడు. అప్పుడే బ్రహ్మ తన కుమార్తెలైన సిద్ధి బుద్ధిలను వినాయకుడికిచ్చి వివాహం చేస్తాడు. ఈ అవతారంలో వినాయకుడి వాహనం నెమలి. ద్వాపర యుగంలో గజాననుడిగా అవతరించి సింధూరుడనే రాక్షసుని సంహరించాడు. మనం వినాయక వ్రతకల్పంలో చదివే కథ ఈ గజాననునిదే. కలియుగంలో ద్రోమకేతువుగా అవతరించి అశ్వారూఢుడై ప్రతి ప్రాణిలో పెచ్చు పెరిగిన రాక్షస ప్రవృత్తిని నశింపజేస్తూ ఉన్నాడట. బ్రహ్మాండ పురాణంలో జగదాంబతో యుద్ధం చేస్తున్న బండాసురుడు సర్వ విఘ్న యంత్రాన్ని పన్నుతాడు. అప్పుడు శ్రీమాత మహేశ్వర ముఖాలోసంతో గణపతిని కల్పించినట్టు ఉంది. కనుకనే విఘ్నాలు పోవాలంటే విఘ్నేశ్వరుణ్ణి పూజించడం సంప్రదాయమైంది. బ్రహ్మ వైవర్త పురాణంలో గజాననోత్పత్తి ఈ విధంగా ఉంది. ఒకమారు దేవతల రాక శివపార్వతుల క్రీడకు అంతరాయం కలిగించడంతో శివుని వీర్యం కింద పడింది. అదే ఒక బాలుడి రూపం తీసుకుంది. పార్వతి ఆ బాలుణ్ణి పెంచి పెద్ద చేసి ఒకనాడు శివునికి చూపించగానే ఆ బాలుని శిరస్సు ముక్కలవుతుంది. దానికి కశ్యపుని శాపం కారణం. ఒకప్పుడు శివుడు సూర్యుని సంహరించగా కశ్యపుడు తన కుమారుణ్ణి బ్రతికించుకుని శివుడు తన కుమారుణ్ణి చూడగానే ఆ బాలుని తల ఒక్కలవుతుంది అని శపించాడు. పార్వతీదేవి బాధ పోగొట్టడానికి శివుడు దేవతలని ఆజ్ఞాపించగా వారు పుష్పభద్ర నదీ తీరాన ఉత్తర దిక్కుగా తలపెట్టుకుని నిద్రిస్తున్న ఏనుగు తలని తీసుకుని వచ్చి ఆ బాలుణ్ణి మొండానికి అంటిస్తారు. దానితో ఆ బాలుడు గజాననుడయ్యాడు. వరాహ పురాణంలోని గజాననోత్పత్తి మరొక విధంగా ఉంది. ఒకానొక సమయంలో దేవతలు మునులు శివుని వద్దకు వెళ్ళి రాక్షస బాధ పోగొట్టమని ప్రార్థించారు. సరేనని వారిని పంపి ఆకాశం వంక చూసి నీటికి నేలకి ఒక రూపం ఉండగా వారిని పంపి ఆకాశం వంక చూసి నీటికి నేలకి ఒక రూపం ఉండగా ఆకాశానికి ఎందుకు లేదు అని ప్రశ్నిస్తుండగా జగన్మోహన రూపంతో పార్వతి శివుని కంటపడుతుంది. ఆ కారణంగా ఆకాశం పుత్ర రూపంలో శివుని ఎదుట ప్రత్యక్షమయ్యింది. ఆ సుందర రూపం పార్వతీదేవితో పాటు దేవతా స్త్రీలందరి చిత్తాలను భ్రమింపచెయ్యగా శివుడు కోపించి ఆ బాలుణ్ణి ఏనుగు తొండము, బొర్ర కడుపు, జంధ్యాలుగా పాములు కలవాడై పొమ్మని శపించాడు. ఇంకా కోపం తగ్గక శరీరమంతా చెమరించింది. ఆ చెమట బొట్ల నుండి గజాస్యులు పుట్టారు. దేవతలు శివుణ్ణి ప్రార్థించి శాంతింపచేశారు. గజాస్యులు ఆ బాలునికి పరివారమవుతారని ప్రతి కార్యంలోనూ అతడు ముందుగా
పూజించబడతాడని శివుడు ఆ బాలునికి వరమిచ్చాడు. శివపురాణంలోని కథలో మనం బ్రహ్మచారిగా భావించుకునే వినాయకునికి వివాహం జరిగినట్టు ఉంది. కుమారస్వామి వినాయకులలో ముందు ఎవరికి పెళ్లి చెయ్యాలి అనే ప్రశ్న ఉదయించినప్పుడు ముందుగా భూలోకాన్ని చుట్టి వచ్చిన వారికి పెళ్లి చేస్తాను అని శివుడు చెబుతాడు. కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి బయలుదేరాడు. వినాయకుడు కొద్దిగా ఆలోచించి స్నానం చేసి వచ్చి పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణలు చేస్తే తాను భూలోకాన్ని చుట్టి వచ్చినట్టు వారి చేత అంగీకరింపజేశాడు. సిద్ధి బుద్ధి అనే భార్యలను, క్షేముడు లాభుడు అనే కుమారులను పొందాడు. నిజానికి సిద్ధి బుద్ధి వినాయకుని శక్తులు. క్షేమం లాభం వినాయకుని సేవించుకున్నందువల్ల వచ్చే ఫలితాల్ని పురాణాల ద్వారా తెలుస్తుంది. బ్రహ్మాండ పురాణం వినాయకుడు ఏకదంతుడవటానికి గల కారణాన్ని చెబుతుంది. కార్తవీర్యుణ్ణి చంపిన పరశురాముడు శివుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు గుమ్మం వద్ద కాపలా ఉన్న వినాయకుడు ఆపుతాడు. పరశురాముడు ఎదిరించగా యుద్ధం జరిగింది. వినాయకుడు తొండంతో పరశురాముణ్ణి పైకెత్తాడు. భయపడి గొడ్డలితో కొట్టగా వినాయకుని దంతాలలో ఒకటి విరిగి పడింది. అందుచేత వినాయకుడు ఏకదంతుడయ్యాడు. మనకందరికీ బాగా తెలిసి వ్యాప్తిలో ఉన్న కథ స్కంద పురాణంలోనిది. గజాసురుని తపస్సుకి మెచ్చి అతడు కోరినట్టు అతడి ఉదరంలో ఉండిపోయాడు శివుడు. పార్వతి అడిగిందని విష్ణుమూర్తి గజాసురుని వద్దకు వెళ్ళి గంగిరెద్దుల మేళం ఆడించి వాడిని మెప్పించి శివుణ్ణి ఇమ్మని అడిగాడు. గజాసురుడు తన గర్భంలో ఉన్న శివుడు తన శిరసుని త్రిలోక పూజ్యంగా చెయ్యాలని, శివుడు తన చర్మాన్ని ధరించాలని కోరాడు. నందీశ్వరుడు తన కొమ్ములతో చేల్చగా శివుడు బయటపడి విష్ణువుని కీర్తించి కైలాసానికి బయలుదేరతాడు. భర్త వస్తున్న వార్త తెలిసిన పార్వతి అభ్యంగన స్నానం చేస్తూ నలుగుపిండితో ఒక బాలుని విగ్రహం చేసి ప్రాణం పోసి వాకిట్లో కాపలా పెట్టింది. ఆ బాలుడు శివుణ్ణి అడ్డగించగా శివుడు అతన్ని శిరసు ఖండించాడు. ఆ తరువాత పార్వతీదేవి వినాయకుడి గురించి శివుడిని అడుగగా అప్పుడు తాను చేసిన పనికి చింతించి గజాసురుడి తలను వినాయకుడికి అమర్చి ప్రాణం పోశాడని స్కంద పురాణంలో ఉంది.